నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఎట్లా నడుస్తుంది? దీనికి ఇప్పుడు ఓట్ చోరీ అనే నినాదం ఏమొచ్చింది అనే దాని మీద కనుక చూస్తే ప్రజలారా దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్. అసలు ఎంత బయాస్డ్ టాపిక్స్ ఉన్నాయి అంటుంటే చాలా బయాస్డ్ టాపిక్స్ ఉన్నాయి. మరి ఇంత బయాస్డ్ టాపిక్స్ని మనం ఎట్లా హ్యాండిల్ చేస్తామంటే ఇవాళ చూడండి అసలు ఎందుకు ఇదంతా ఉంటుంది అంటే ఇది ఒక్కసారి చూస్తే ప్రజలారా మీకు అర్థమవుతుంది. ఇంతకంటే ముందు ఓట్ చోరీ కంటే ముందు కూడా ఎట్లయింది అని చూస్తే ఒక లెట్ మీ టేక్ ఎ పెన్ అండ్ ఐ విల్ షో యూ ఆల్ సంథింగ్ రైట్. ఇగో చూడండి ఇంతకంటే ముందు ట్రస్ట్ ఏ లెవెల్లో ఉండే అంటే ఇగో హై ట్రస్ట్ ఎంత 54% ఆఫ్ ది పీపుల్ యూస్ టు థింక్ ఈసీఐ చాలా మంచిగా పనిచేస్తుందని. కానీ అది ఇప్పుడు 2019లో, ఇప్పుడు 2025కి వచ్చేసరికి ఏమైందంటే 26% మాత్రమే మిగిలింది. ఇంతకంటే ముందు మాకు నమ్మకం లేదు అనే వాళ్ళ నంబరు ఇగో 9.7 ఉంటుండే, అంటే లెట్స్ ఒక 10% ఉంటుండే. ఇప్పుడు మాత్రం ఇది ఆల్మోస్ట్ ఒక 25% మూవ్ అయింది. ఓకే, ఇది ఎప్పుడు మన ఇయర్ 2019కును 2025కి ఇది కంపారిజన్ చేసి చూస్తే ప్రజలారా ఇదంతా ఏమవుతుందంటే ఇగో ఇక్కడ చూడండి ఒక మంచి న్యూస్ ఆర్టికల్ ఇది. హౌ డాక్యుమెంట్ డెఫిసిట్స్ ఓకే మే రిస్క్ డిస్ఎన్ఫ్రాంచైజింగ్ ద పువర్ ఇరోడింగ్ ద ట్రస్ట్ ఇన్ ఎలక్షన్ కమిషన్. అంటే ఇగో ఈ డాక్యుమెంట్స్ ఎలక్టరల్ డాక్యుమెంట్స్ ఉంటాయి విషయంగా వీటి వల్ల ఒక సామాన్యుడు ఒక పువర్ మ్యాన్ ఎట్లా ఓటు కోల్పోతాడు అనేది, ఓటు పైన నమ్మకం కోల్పోవడానికి, ఆ ఓటు హక్కు గురించి ఎలక్షన్ కమిషన్ గురించి నమ్మకం కోల్పోవడానికి చాలా రీజన్స్ ఇచ్చింది. ఎప్పుడైనా ఒక యూనిక్ నెంబర్ ఉంటాయి. యూనిక్ నెంబర్ అంటే మనకు ఒక ఫోన్ నెంబర్ ఉందనుకోండి, అది మన యూనిక్ నెంబర్ అంటే అది మనకే వస్తుంది. ఈ ఫోన్ నెంబర్ ఇంకోళ్ళకు కనెక్ట్ అయ్యి వెళ్ళిపోదు. ఎవరు చేసినా ఈ ప్రపంచంలో ఈ మన ఫోన్ నెంబర్ మనకే వస్తుంది. దాన్ని యూనిక్ నెంబర్స్ అంటారు అనమాట. ఇప్పుడు మనకు ఆధార్ కార్డ్ అదొక యూనిక్ నెంబర్ కాదు, మన నంబరే ఉంటుంది, ఇంకెవ్వరికి ఉండదు రైట్. సో ఇట్లాగే ఇప్పుడు ఇంక మనం అంటే అమెరికాలో ఇప్పుడు ఉంటున్నాము కాబట్టి అమెరికాలో ఎట్లుంటుందంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్ అని ఉంటుంది. అది కూడా ఒక యూనిక్ నెంబర్, అంటే అట్లాగే ఉంటుంది, ఆ నెంబర్ వాళ్ళకే ఉంటుంది, ఎప్పటికీ వాళ్ళకే ఉంటుంది, ఆ నెంబర్ మారదు. సో ఇవి యూనిక్ నెంబర్స్. మరి దీనికి ఎపిక్ నెంబర్స్ అని మనకు ఎలక్షన్ ప్రోటోకాల్ ప్రకారం ఎపిక్ నెంబర్స్ అని ఉంటుంది. ఈ ఎపిక్ నెంబర్స్ అంటే ఏంటి అంటే కొన్నిసార్లు ఒక రాష్ట్రంలో ఉండొచ్చు అదే నెంబరు, కొన్ని రాష్ట్రాల్లో మళ్ళీ సేమ్ నెంబర్ ఉండకపోవచ్చు, అంటే వాళ్ళు డిఫరెంట్ నెంబర్స్గా ఇస్తూ ఉంటారు. సో అట్లాంటప్పుడు కొన్నిసార్లు అది ఓవర్లాప్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఇది ఓట్ చోరీయా లేకుంటే డబుల్ నంబరా అనేది అర్థం కాదు. కనుక కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఒక యూనిక్ నంబర్ ఉండాలి, అది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండండి, లేకుంటే కనీసంగా ఓటు హక్కుతో ఉండే ఒక కొత్త నెంబర్ అయినా ఇవ్వండి. ఎపిక్ నెంబర్ సరిపోతుంది, ఎందుకంటే అది ఓవర్లాప్ అవుతున్నాయి కాబట్టి. సో ఇదంతా మనం కొంచెం ముందుకు పెట్టేస్తే ప్రజలారా ఐ విల్ షో యూ ఫ్యూ మోర్ థింగ్స్, జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇప్పుడు ఇక్కడ ఇగో ఇదంతా ఒక 10 ఇల్లులకు కూడా కలిపి సేమ్ కనిపించడం అట్లాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇగో ఇక్కడ అన్ఈవెన్ యాక్సెస్, ఇగో ఇక్కడ చూసుకోండి. వీళ్ళు ఒక 10 కార్డులు ఇచ్చారు. 10 కార్డులు ఇచ్చినప్పుడు మరి ఎవరెవరికి ఎంతెంత ఏ క్యాస్ట్ ప్రకారం ఉన్నది అని కనుక చూస్తే ఇగో ఆధార్ కార్డ్ 98% 99% ఎవరికి ఎస్సీలకు ఎస్టీలకు అంటే ఆల్మోస్ట్ అందరికీ ఉందన్నట్టు, అవునా. ఇక బీసీలోకి అయితే 100% ఉంది, అట్లాగే జనరల్ కేటగిరీలో 99% ఉంది. మరి ఇంతమందికి ఇది ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేసుకోవడానికి ప్రభుత్వానికి ఏ కష్టం వచ్చింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏ కష్టం వచ్చింది? ఇది కాకుండా ఇగో పాన్ కార్డ్ పట్టుకొస్తారు. పాన్ కార్డ్ ఎంతమందికి ఉంటుంది, ఎంతమంది ట్యాక్సులు కడతారేడా? ఈ నెంబర్ చాలా తక్కువ, 50 మంది. ఇగో ఇక్కడ ఉంటే జనరల్ 90 మంది రైట్. పాస్పోర్ట్ ఒక 5% మందికి ఉంటుంది. ఈ కార్డులన్నీ ఎందుకు అడుగుతున్నాయి, ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే 10th క్లాస్ సర్టిఫికెటు, డామిసీలు, క్యాస్ట్ సర్టిఫికెటు, ఎన్ఆర్సీ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఓటు హక్కు మనకు ఉందా లేదా అని డిటర్మిన్ చేయడానికి ఇవన్నీ కార్డులు వాడుంటాయి అని చెప్తున్నారు. ఇవన్నీ కార్డులల్లో ఏ కార్డు కన్నా కానీ ఇంత పర్సంటేజ్ ఉందా, 99 నుంచి 100% ఉందా అంటే దేనికి లేదు. మళ్ళీ ఎన్ఆర్సీ డాక్యుమెంట్కి ఒక్కదానికి కొంత ఉంది రైట్. ఇది ఒక్కదానికి తప్ప మిగతా దేనికి లేదు. ఇది ఒక్కటే స్టేట్లో జరిగింది, ఎస్పెషల్లీ అస్సాంలో జరిగింది. ఇక దాన్ని పక్కన పెట్టేస్తే మిగతా దేనికి కూడా జరగలేదు. ఈ లెవెల్ ఆఫ్ థింగ్స్ దేనికి కూడా లేవు. అట్లాంటప్పుడు వాట్ ఈస్ ద బెస్ట్ బెట్ టు గో అంటే ఆధార్ కార్డ్ని యూజ్ చేసుకొని మనం ఎలక్షన్లలో కనుక తీసుకుంటే లాభం జరుగుతుందని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. సరే, దీన్ని కొంచెం పక్కకు పెట్టేసి ప్రజలరా ఇంకో కొంచెం ఏంటి చూడండి. బర్త్ సర్టిఫికేట్ ఎంతమందికి ఉంది అంటే ఇగో ఓన్లీ 25% ఎస్సీలకు, 39% ఎస్టీలకు, ఓబీసీలకు 33, జనరల్ కేటగిరీకి 40. ఇక ఇది లేని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇది చూడండి, ఈ నెంబరే పెద్దగా ఉంది రైట్. అట్లాగే ఇంకో ఫ్యామిలీ మెంబర్స్ 18+ బర్త్ సర్టిఫికేట్, 18+ ఉన్న వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ అంటే వీళ్ళకు కూడా ఇదంతా తక్కువనే ఉంటుంది. ఇది ఎక్కడ కూడా ఇదంతా లేదు.
సో అంటే ఈ ఈ పేపర్లు పనికిరాని పేపర్లు అన్నమాట. ఇక ఫాదర్ మదర్ చదువుకున్న వాళ్ళు ఉన్నారా అంటే, ఇగో మదర్ చదువుకున్న వాళ్ళు ఎస్సీలలో కొంత బర్త్ సర్టిఫికేట్ వాళ్ళకు ఉన్న వాళ్ళకు 85% అయితే జనరల్ కేటగిరీ, 63% అంటే ఇక మిగతా వాళ్ళు ఇగో ఇదే లెవెల్‌లో కొంచెం తక్కువగా అటు ఇటు తిరుగుతా ఉన్నాయి. అయితే ఇదంతా మనం ఇంకొంచెం కిందికెళ్ళి చూద్దాం. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉంది కదా! దాన్ని దాన్ని చూసుకొని, దాన్ని చూయించుకుంటూ మనం ఏం చేయించాలంటే అక్కడ ఇది ఫీజిబుల్ అవుతుందా కాదా అనేది కనుక చూస్తే, కేవలం నాకున్న అవగాహన ప్రకారం ఈ పేపర్లు బట్టి చూస్తే ఆధార్ కార్డుకు మించిన యూనిక్ నంబర్ లేదు. దానికి మించిన యూనిక్ నంబర్ రాదు అని నేను చెప్పను. ఏదన్నా రావచ్చు. కానీ ప్రస్తుతానికి అది వాడుకుంటేనే ఉత్తమం. సరే, దాన్ని పక్కన పెట్టేస్తే ఇంక కొంచెం కిందికెళ్ళి చూద్దాం మనం ప్రజలారా. ఇవన్నీ ఈ కార్డులన్నీ ఏ రాష్ట్రాల్లో ఎంతెంత మందికి ఉన్నాయనేది కనుక చూస్తే, డాక్యుమెంట్స్ అవైలబుల్ లేని స్టేట్లు ఎంత అన్అవైలబుల్ అంటే ఇగో అస్సాంలో కేవలం 1%. ఎందుకంటే ఇది ఎన్ఆర్సీ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద తతంగం చేసిండ్రు వీళ్ళు. చేసి 20 లక్షల ఓట్లు కూడగొట్టిండ్రు ఇక్కడ. 20 లక్షల ఓట్లల్లో మరి ఎంతమంది బర్మీస్ ఉన్నారు అంటే రోహింగ్యాలు ఉన్నారు, ఎంతమంది బంగ్లాదేశ్ ఉన్నారు, ఈ నంబర్ మనకు ఇంకా ప్రాపర్గా లేదు అక్కడ. ఇక అన్అవైలబిలిటీ ఆఫ్ డాక్యుమెంట్స్ చూస్తే ఇగో మధ్యప్రదేశ్లో 11% లేదు, ఉత్తరప్రదేశ్లో అయితే సగం కంటే ఎక్కువ మందికి లేదు, వెస్ట్ బెంగాల్లో 3%కి లేదు, ఢిల్లీలో 28%కి లేదు. అంటే ఎక్కడెక్కడోళ్ళు వచ్చి సెటిల్ అయితే ఉంటారో ఢిల్లీ వాళ్ళకి కూడా సరిగ్గా లేదు అని అర్థం. సరే, మనం ఇప్పుడు దీన్ని కొంచెం అట్లా వెళ్ళి ఇక ప్రజలారా కొంచెం ఇగో ఇవాళ నోట్ చోరీ గురించి తీసుకొచ్చిన. ఈ నోట్ చోరీ గురించి, ఓట్ చోరీ గురించి ఇక్కడ దాకా వచ్చిన టాపిక్ అంటే నిన్న కాక మొన్న 3 రోజుల క్రితం ఇది కొంచెం డిలే చేసిన నేను వీడియో. ఎందుకంటే యాక్చువల్లీ ఐ వాజ్ ఆన్ వెకేషన్, నేను మొన్ననే వచ్చిన. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. అయితే ఇక్కడ మనం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను ఈ ఓట్ చోరీ గురించి జరిగిన ప్రెస్ మీట్లో ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ గారు ఏం చెప్పినారో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఇక్కడ. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ ఒక 10 క్వశ్చన్ల దాకా మనం రాసుకొచ్చినాం. ఏషియన్ నెట్ వాళ్ళు రాసుకొచ్చినండి. ఏషియన్ నెట్ వాళ్ళు ఏం రాసుకొచ్చినంటే, ఏం క్వశ్చన్ అడిగినట్టు, విల్ ఈసీఐ ఇనిషియేట్ అన్ ఎంక్వైరీ ఇంటూ అలిగేషన్స్ ఆఫ్ ఓటర్ ఫ్రాడ్ ఫ్రమ్ స్టేట్స్ లైక్ కేరళ ఫాలోయింగ్ రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్. రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిరు కదా, మరి కేరళలో కూడా చేస్తారంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ మన జ్ఞానేశ్వర్ కుమార్ గారు ఏం సపోర్ట్ చేయలేదు. నో సబ్స్టాంటివ్ రెస్పాన్స్. పరంజయ్ గుహ ఈయన ఫ్రీలాన్సర్, ఈయన ఒక క్వశ్చన్ అడిగాడు, బీహార్లో ఇప్పుడు ఫాస్ట్ ఫ్లడ్స్ వచ్చినాయి, ఇంత ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ టైంలో పెట్టాల్సిన అవసరం ఏంది అని అంటే దీనికి ప్రాపర్ ఆన్సర్ లేదు. గుహ గారు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు, కొంచెం కిందికెళ్ళి చూపిస్తాను చూడండి ప్రజలారా. వై డిడ్ ఈసీఐ the ECI నాట్ ప్రొవైడ్ ద మెషిన్ రీడబుల్ టెస్ట్? ఓకే, ఈ మెషిన్ రీడబుల్ ఎందుకు చేయలేదు, ఈ 65 లక్షల ఓట్లు తీసేసిండ్రు కదా అని చెప్పి అడిగితే, దీనికి అసలు ఎక్స్ప్లెనేషన్ తలా తోకా లేని ఎక్స్ప్లెనేషన్ ఉంది. దీని కింద ఇంకొక మంచి ఆన్సర్ ఉంది, మీకు దాన్ని కూడా చూపిస్తాను. లెట్ మీ షో యూ ఆల్. ఇది ప్రశాంత్ భూషణ్ గారు ఒక మంచి ఆన్సర్ రాసుకొచ్చింది ఇక్కడ. ఓకే, వేర్ ఈజ్ ఇట్? ఇదిగో ప్రశాంత్ భూషణ్ గారు ఒక ట్వీట్ చేశారు. ECI says they can't share voters list in the machine readable form since the Supreme Court prohibited it due to privacy of voters. Absolute bunk. ఆయన ఏం చెప్తున్నారంటే మొత్తం తప్పు. ఎలక్షన్ కమిషన్ argued in the Supreme Court that giving the machine readable list would violate privacy. Supreme Court didn't endorse that absurd argument. ECI is a dishonest stooge of the BJP. అంటే ఎలక్షన్ కమిషన్ మొత్తం తప్పు చెప్పింది, సుప్రీంకోర్టు ఇయ్యొద్దు అని ఎక్కడా చెప్పి మెన్షన్ చేయలేదు, కానీ వీళ్ళు అన్ని తప్పులు మాట్లాడి ఇస్తలేరు అని చెప్పి ఈయన రాసుకొచ్చిండ్రు. సరే, ఇది మన పరంజయ్ గారు ఇది చెప్పిన క్వశ్చన్. అయితే ఈ 65 లక్షల ఓట్లు పోయినాయి కదా. నెక్స్ట్ కింద క్వశ్చన్ కనుక చూస్తే, దైనిక్ భాస్కర్ వాళ్ళు అనురాగ్ ఠాకూర్ గారు ఏం చేసిందంటే, మన వయనాడు రాయబరేలీలో కూడా ఇట్లాంటి చాలా అంటే అవకతవకలున్నాయి ఓటర్ లిస్టులల్లా అని చెప్పారు. కానీ ఈయన దీనికి ఏమి అఫిడవిట్ అడగలేదు. కానీ రాహుల్ గాంధీ గారు చేసిన అలిగేషన్స్కి మాత్రం మరి అఫిడవిట్ అడుగుతూ ఉన్నారు. ఎందుకు అని చెప్తే దానికి ప్రాపర్ ఆన్సర్ లేదు. మళ్ళీ ఎవరిది? జ్ఞానేశ్వర్ కుమార్ గారిది. ఇంకో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఈయన ఏం చెప్తున్నంటే, మరి ఆధార్ కార్డు ప్రకారము కనుక చూస్తే ఒక 18,000, ఇక్కడ చూడండి ప్రజల, ఒక 18,000 అఖిలేష్ యాదవ్ గారు ఎప్పుడు 2019 సబ్జెక్ట్ కరెక్షన్, మేబీ లెట్స్ సే 2020 అనుకోండి, ఒక 3-4 సంవత్సరాల క్రితం ఇది ఏం చేసిందంటే, ఇగో ఇన్ని ఫేక్ లిస్టులు, ఫేక్ ఓట్లు ఉన్నాయి, ఇవన్నీ ఇన్ని ఓట్లు తీసేసిండ్రు. ఈ తీసేసిన వాళ్ళు మెజారిటీ ఆఫ్ దమ్ మౌర్యాస్ అండ్ ముస్లిమ్స్ ఉన్నారు ఇక్కడ ఉత్తరప్రదేశ్లో.
మరి దీనికి ప్రాపర్ ఆన్సర్ మరి ఎందుకు తీసేసిండ్రు అనే దానికి ఇప్పటిదాకా వీళ్ళు రిప్లై ఇవ్వలేదు జ్ఞానేశ్వర్ కుమార్ గారు. తర్వాత హిందూ న్యూస్ పేపర్ వాళ్ళు ఇంకో క్వశ్చన్ అడిగారు, చాలా మంచి క్వశ్చన్ ఇది. అవును, ఇప్పుడు 65 లక్షల ఓట్లు తీసేసారు కదా, ఈ ఎక్కడ బీహార్లో, ఇందులో ఎంతమంది నేపాలీస్ ఉన్నారు, బంగ్లాదేశ్ ఉన్నారు, మయన్మార్ ఉన్నారు అంటే ఈ నంబర్కి కూడా ఆన్సర్ లేదు. సో ప్రజలారా ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్షన్ కమిషన్ అసలు ఏమేమి క్వశ్చన్స్కి ఏమేమి ఆన్సర్ ఇవ్వాలనేది వాళ్ళ దగ్గరనే క్లారిటీ లేదు. తర్వాత ఇంకొక క్వశ్చన్ చూద్దాము. ఇప్పటిదాకా 7.24 లక్షల మంది, ఓకే, అంటే 7,24 లక్షల మంది ఇప్పటిదాకా డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు. ఇలా కరెక్ట్గా ఉన్నాయన్ని, కరెక్ట్గా లేనిన్ని 15 రోజులలో ఇంకెంతమంది సబ్మిట్ చేయాలి, ఇది అసలు ఈ ఆన్సర్స్ ఇవ్వండి ఇప్పుడు ఎస్ఐఆర్ మీద అని అంటే దీనిపైన కూడా జ్ఞానేశ్వర్ కుమార్ గారు ఆన్సర్ ఇవ్వలేదు. ఎన్ని ఇన్కంప్లీట్ ఫామ్స్ ఉన్నాయి, ఎన్ని కంప్లీట్ ఫామ్స్ ఉన్నాయి అనడానికి ఆన్సర్ లేదు. తర్వాత ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రకారం కొత్తగా యాడ్ అయిన వాళ్ళు ఎంత, ఓకే, ఇందులో దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఓకే అని దీనిపైన ఇప్పుడు తీసుకున్న దానికి, ఓకే, మరి ఏమన్నా ఫాల్స్ ఓట్స్ ఉన్నాయి కదా, దాని మీద ఏమన్నా థెఫ్ట్ ఉంటాయి కదా, దాని మీద యాక్షన్ తీసుకున్నారంటే దీనిపైన కూడా ఆన్సర్ లేదు. సో అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా, ఈయన గారు చేసిన గొప్ప గొప్ప ఘనకార్యాలు ఏంటి, ఎలక్షన్ కమిషన్ కేసులు ఏమన్నా ఫైల్ చేస్తుందా అంటే ఆన్సర్ లేదు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తప్పు చేసిండ్రు, రాహుల్ గాంధీ గారు మొత్తం గగ్గులు పెడుతుండ్రు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మరి రాహుల్ గాంధీ గారి పైన ఒక కేసు పెట్టవచ్చు కదా, ఎందుకు కేసు పెట్టట్లేదు అంటే దానికి ఆన్సర్ లేదు. రైట్. అట్లాగే ఇంకా కొంచెం చూడండి, ఏబీపీ న్యూస్ వాళ్ళు, ఓకే, ఇప్పుడు ఇది ఎన్ఆర్సీనా, దీన్ని ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఒక అండర్ కవర్ లాగా పనిచేస్తున్న ఎన్ఆర్సీదా అని అంటే దీనికి కూడా ఆన్సర్ లేదు. అంటే ఇప్పుడు చూడండి, ఇది ఎన్ఆర్సీలో చాలామంది ఓట్లు పోయినాయి, ఇది అస్సాంలో జరిగింది, ఒక 20 లక్షల ఓట్లు పోయినాయి అని నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు అదే అయిందనమాట. తర్వాత ఇంకో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఆయన ఏమడిగినంటే, అవును మరి ఈ ఎస్ఐఆర్ అనేది ఇంతగా ఇప్పుడు బీహార్లో చేస్తూ ఉన్నారు ఎలక్షన్స్ అప్పుడు, ఇంతకంటే ముందు 2004లో అంటే అరుణాచల్ ప్రదేశ్ అండ్ మహారాష్ట్ర ఎలక్షన్స్ జరిగే ఈ క్రమంలో ఉన్నప్పుడు ఏమైందంటే అప్పుడు ఎన్ఆర్సీ ఇక్కడ జరగకూడదని చెప్పి కోర్టులో పెట్టిందనమాట, కోర్టులో కేసు పెట్టారు. పడ్డప్పుడు అప్పుడు అరుణాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర ఎలక్షన్లు అవుతున్నాయి కాబట్టి ఇక్కడ కాకుండా మిగతా చోట్ల ఎస్ఐఆర్ చేయాలని చెప్పి అప్పుడు వాళ్ళు అడిగినారు. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే దీని మీద ఆ పాత పద్ధతులు మేము ఫాలో చేయము ఇప్పుడు అని చెప్పి ఇంకా దాని మీద ఈయన ఆన్సర్ ఇచ్చిండు, విచ్ ఈజ్ నాట్ రైట్. పాత పద్ధతులు కొత్త పద్ధతులు అని కాదు, ఇక్కడ కన్వీనియన్స్ ప్రాబ్లమ్స్ ఇవి కనుక చూస్తారు. ఎందుకంటే 2024లోనే ఎలక్షన్లు అయింది, ఇప్పుడు ఒకటే సంవత్సరానికి ఏమంత పెద్ద తేడా వచ్చింది. మరి అంత పెద్ద తేడా వచ్చేది ఉంటే ఈ ఎలక్షన్లన్నీ మనం ఎట్లా అంటే ఈ ఓట్లు పడ్డ ఓట్లన్నీ ఎట్లా కౌంట్ చేస్తాం, మరి ఎలక్ట్ అయిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరి సంగతి ఏంది ఇప్పుడు. మరి అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇంత ఫాస్ట్గా డ్రాస్టిక్గా తీసుకొని దాన్ని ఏం ప్రూవ్ చేస్తారంటే నాకు తెలిసేది ఏం ప్రూవ్ చేయలేదు. ఇంకా చూడండి ప్రజలారా, ఇక్కడ చేసిన చాలా ఇక దరిద్ర పనులు ఉన్నాయి, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి కొన్ని. ఇగో ఈయన పేరు గుర్కిరాట్ సింగ్ ఢాంగ్. ఈయన ఎక్కడ అంటే మొన్న రాహుల్ గాంధీ గారు చూపించారు కదా మహాదేవ్పుర బెంగళూరు దగ్గర 4 చోట్ల పోలింగ్ బూత్ నంబర్ 116, 124, 125, 126 అంటే పోలింగ్ బూత్ 116, తర్వాత 124, 25, 26 ఈ 3 బూతులలో ఈ వ్యక్తి ఓటున్నది. ఈ 3 బూతులలో ఈ వ్యక్తి ఓటున్నది, ఇది దొంగ ఓటు కాదా, ఇట్లాంటివి అయితే కదా అంటే ఎలక్షన్ కమిషన్ దీనికి ఆన్సర్ ఏం చెప్తుందంటే ఆయన 3-4 చోట్ల ఉంటే ఉండవచ్చు కాక, కానీ 3-4 చోట్ల ఓటేసింది కాదు కదా. అంటే ఇప్పుడు ఫస్ట్ ఓటేసిందా అనేది ఓటు కౌంట్ చేస్తలేరు ఇక్కడ ఎవరు, ఇక్కడ ఓటర్ లిస్టును పెడతాం. ఫస్ట్ లిస్ట్ దగ్గర మరి ఇంత అవకతవకలున్నాయి అంటే ఆయన పేరు మీద ఇంకోళ్ళు పోయి ఓటేస్తారు, ఇంకేమైనా జరుగుతుంది. మరి దీనికి ఆన్సర్లు ఏంటి ఉండాలి కదా, ఎవరన్నా ఏమన్నా పని చెప్పి ఏమన్నా మాట్లాడితే ఆన్సర్స్ ఉండాలి. మరి ఏమి లేకుండా అవన్నీ చేసుకుంటూ పోతా అంటే ఇది ఎక్కడికి వెళ్ళి కుదురుతుంది. తర్వాత ప్రజలారా ఇంకా మీకు అన్నిటికంటే ఇంకా విస్తుపోయే కొన్ని విషయాలు చూపిస్తాను. ఈయన పేరు రాజీవ్ కుమార్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఈయన ఇంతకంటే ముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఈయన రిటైర్ అయిన తర్వాత ఇది జ్ఞానేశ్వర్ కుమార్కి వచ్చింది. ఈయన రిటైర్ అయిన తర్వాత ఏం చెప్తారంటే నేను ఇంకా హిమాలయాలలో పోతా పోయి ఆడ పోయి తపస్సు చేసుకుంటాను. ఈయన హిమాలయాలకి ఎందుకు పోతున్నాడు, ఎందుకు తపస్సు చేస్తున్నావు అంటే చేసిన పాపాలు గడుపుకోవడానికి కావచ్చు. కానీ ఇప్పుడు హిమాలయాలకు పోలేదు, మాల్టా పోయింది అనేది ఒక టాక్ ఉన్నది, మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు, సబ్జెక్టు కరెక్షన్ అది ఇప్పుడు. రైట్. ఇప్పుడు ఈయనని చూద్దాం మనం. ఈయన జ్ఞానేశ్వర్ కుమార్. ఇక్కడనే అయిపోలేదు, సందుది కూడా కొద్దిగా ఉంది, ఎస్ఎస్ సంధు ఈయనది కూడా ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను కిందికి పోయిన తర్వాత. వీళ్ళంతా ఏంటంటే ఎలక్షన్లు చోరీ చేయడానికి పెద్ద విషయాలు. ఈయన పేరు అజయ్ వాసుదేవ్ బోస్. ఈయన ఏం చెప్తున్నారంటే ఇగో BEL భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వాళ్ళు ఇంతకంటే ముందు ఇగో ఏం చేశారంటే ఈ మన కొత్త ఈవీఎంను క్రియేట్ చేశారు, కొత్త ఈవీఎంను తయారు చేశారు. తయారు చేస్తే ఇందులో 5 ఇండిపెండెంట్ మెంబర్స్
హూ బిలాంగ్ టు బీజేపీ మెంబర్స్ ఇన్ ద పాస్ట్. ఇంతకంటే ముందు వాళ్ళు బీజేపీ మెంబర్స్. అవుట్ ఆఫ్ 7, ఓకే, 5 అవుట్ ఆఫ్ 7 వీళ్ళు బీజేపీ మెంబర్స్. ఇగో ఇక్కడ కింద లిస్ట్ చూస్తున్న ప్రజలారా, ఈ లిస్టులో మరి ఎవరున్నారో నాకు తెలియదు కానీ ఇగో ఈ లిస్టులో 7 ఉన్నారు. ఈ 7 5 బీజేపీ వాళ్ళే. అట్లాంటప్పుడు ఈ ఈవీఎంలల్లో ఏం టెక్నాలజీ మారి ఉండొచ్చు, ఏం మార్చి ఉండొచ్చు ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అంటే మనకు తెలియదు. కరెక్ట్ చెప్పాలంటే దీని మీద ఇంకొక ఆర్టీఐ వేయాలి. అది అడిగినరు. ఇగో ఇతను ఉంటాడు ఒక వ్యక్తి, ఆయన ఒక ట్విట్టర్లో చూసినాను, బట్ ఐ థింక్ ఐ మిస్డ్ ఇట్. ఒక వ్యక్తి ఏమడిగాడు ట్విట్టర్లో, చూడండి ఇప్పటిదాకా ఈ 7 బోర్డు డైరెక్టర్లు ఉన్నారు కదా, ఇందులో సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమున్నాయి ఇప్పటిదాకా ఈవీఎంలలో, వాట్ సాఫ్ట్వేర్ చేంజెస్ హాస్ బీన్ బ్రాట్ అని చెప్పి ఈయన ఒకటి అడగడం జరిగింది. కరెక్ట్గా చెప్పాలంటే దిస్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. అది కనుక వస్తే సాఫ్ట్వేర్ ఎట్లా మ్యానిపులేట్ అవుతుంది, ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది మనం చెప్పడానికి కొంత వీలవుతుంది. రైట్, ఇక్కడ అయిపోలేదు. ఇక ఇంకోటి అన్నిటికంటే అధ్వానమైన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, అంటే చాలా వేగిరెంట్గా బతికే వాళ్ళు ఉంటారు. అంటే దీన్ని మనం బ్రిడ్జ్ల కింద అక్కడిక్కడ బస్ స్టేషన్లలో అక్కడిక్కడ ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మేము ఓటు హక్కు ఇస్తాము. వాళ్ళకు ఇల్లు లేదు కాబట్టి వాళ్ళ నెంబర్ 0 పెట్టిస్తాము, ఇంటి నెంబర్ దాని మీద 0 అని పెట్టి దాన్ని ఇస్తాం మేము. సో ఇట్ విల్ వర్కౌట్ ఇన్ దాట్ వే. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్, వాళ్ళకు పాస్పోర్ట్ ఉంటుందా, వాళ్ళకు ఒక ఆధార్ కార్డు ఉంటుందా, వాళ్ళకు ఒక పాన్ కార్డు ఉంటుందా, వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటారా, ఇవన్నీ మరి సాధ్యమయ్యేటియా అట్లాంటి వేగ్రెంట్ ఫ్యామిలీస్లో? ఇప్పుడు వాళ్ళకేమో ఇస్తానంటున్నావు, కానీ ప్రాపర్గా ఆధార్ కార్డు నుండి ప్రాపర్గా పనిచేసుకునే వాళ్ళకి తీసేస్తున్నావు, తర్వాత వాళ్ళకి 4 సార్లు ఇస్తా ఉన్నావు. ఇది ఎక్కడికి వెళ్ళి సమంజసం అవుతుంది ఎలక్షన్ కమిషన్ అంటే? ఒక ప్రాపర్ ఆన్సర్ లేదు. ఇట్లుంటుందా అని అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, పేదలను అవమానిస్తున్నారు. పేదలను ఎవరు అవమానిస్తలేరు అక్కడ, పేదల ఓటాకి ఎవరు తీసేస్తలేరు అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఇట్లాంటి సందర్భాలలో కూడా మీరు ఓటాకి ఇస్తున్నారు, కానీ అన్నీ చాలా నార్మల్గా ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మాత్రమే క్వశ్చన్ ఇది. వాళ్ళకి ఇయ్యనందుకు వాళ్ళకి తీసేయమన్నందుకు కాదు ఇక్కడ ఎందుకు ఇస్తలేరు అనేది ఇక్కడ క్వశ్చన్. రైట్, ఇక్కడ అయిపోలేదు ప్రజలరా. ఇక్కడ చూడండి, ఇది మొన్న జైపూర్లో, వాళ్ళ రాజస్థాన్లో అనమాట, జైపూర్లో కొన్ని ఇల్లు నంబర్లు 9999 వీళ్ళందరి కూడా ఘర్ సంఖ్య చూసిన కదా, ఇదంతా ఘర్ సంఖ్య. ఈ నెంబర్స్ ఈ ఎల్లోగా హైలైట్ చేసిన అన్నీ కూడా ఘర్ సంఖ్య నెంబర్స్ అనమాట. ఈ ఘర్ సంఖ్య నెంబర్స్ ఇవన్నీ కూడా ఈ ఘర్ సంఖ్య నెంబర్స్ అందరికీ సేమ్ నెంబర్ అది 999999. సో ఇట్లాంటి 999 నెంబర్లు ఉన్నప్పుడు మరి ఇట్లాంటి ఇళ్ళ ఇంతమందికి ఎట్లా ఇచ్చిండ్రు అంటే మళ్ళీ దీనికి ప్రాపర్ ఆన్సర్ లేదు. ఇక్కడనే అయిపోలేదు, మీకు ఇంకొన్ని విసిపోయే నిజాలు చూపిస్తాను చూడండి. అసలు ఈయన జ్ఞానేశ్వర్ కుమార్ చూసాను కదా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్, ఆయన ఏం కావాలనో ఇక్కడ చూపిస్తాను. ఆయనకు ఒక పెద్ద కూతురు ఉంటుంది, ఆమె డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నోయిడా యూపీ కోసం, అంటే వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. ఓకే, వాళ్ళ అల్లుడు షహరాన్పూర్ మళ్ళీ యూపీదే. వీళ్ళిద్దరిది ఒకటేసారి. ఇది ఎప్పుడు వీళ్ళకి పోస్టింగ్ వచ్చింది అంటే మన ఎలక్షన్స్ కంటే ముందు, జస్ట్ ఎలక్షన్స్ కంటే కొద్ది రోజుల ముందు, 2024 లోక్సభ ఎలక్షన్స్ కంటే ముందు. తర్వాత రెండో కూతురు డిప్యూటీ డైరెక్టర్ ఐఆర్ఎస్ శ్రీనగర్, అల్లుడు ఐఆర్ఎస్ శ్రీనగర్. వీళ్ళందరికీ ఒకటే కాడ పోస్టింగ్లు పడతాయి. మీరు మళ్ళీ వేరే అనుకోవద్దు. ఇక్కడ వీళ్ళందరూ పోస్టింగ్లు పడతాయి ఒకటే కాడ, దీన్ని వేరేగా అనుకోవద్దు. ఇక మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఇంతకంటే మనం చెప్పి కూడా పెద్దగా లాభమే ఉంటుంది. ఐఏఎస్ అడ్మినిస్ట్రేటివ్లలో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హస్బెండ్ అండ్ వైఫ్ టు సర్వ్ ఇన్ ద సేమ్ స్టేట్, యట్ ఇట్ హ్యాపెన్ ట్వైస్ విత్ జ్ఞానేశ్వర్ కుమార్ ఫ్యామిలీ. అంటే యూజువల్గా ఐఏఎస్ ఐపీఎస్లకి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక్కొక్కడ పోస్టింగ్లు ఇయ్యరు, కానీ వీళ్ళ దగ్గర మాత్రం జ్ఞానేశ్వర్ కుమార్కి మాత్రం ఎలక్షన్స్ కంటే ముందు ఆ పోస్టింగ్ ఇచ్చేస్తారు, మొత్తం సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఎలక్షన్ ఎట్లా అంటే అట్లా జరిగిపోతాయి. ఇప్పుడు అయింది అదే. ఈ ఓట్ చోరీకి ఆయన ప్రధాన కారకుడు. మరి ఇట్లాంటి వ్యక్తిని మనం ఫ్యూచర్లో మనం ఎట్లా చూస్తామో మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇక్కడే అయిపోలేదు, ఇంకా కొంచెం కూడా చూపిస్తాను. జ్ఞానేశ్వర్ కుమార్ గారు ఆయన ఎంతెంత పని చేసిండ్రో. ఈయన హీఈస్ కిల్లింగ్ ఇండియన్ డెమోక్రసీ జస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్, పిల్లలకు ట్రాన్స్ఫర్ కోసం మాత్రమే. ఇక ఇట్లాంటి వాళ్ళు జస్ట్ కేవలం వీళ్ళ పిల్లలకు ఒక్క కాడ ట్రాన్స్ఫర్ అవ్వడం మాత్రమే, ఐఏఎస్ ఐపీఎస్ లాగా ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి మాత్రమే ఈయన డెమోక్రసీని ఏమని చేస్తుంది. అంటే ఇట్లాంటి వ్యక్తులు మనకు సొసైటీలో తిరుగుతూ ఉంటారు. ఎంతకంటే ముందు వీళ్ళ పెద్ద డాక్టర్ ఏమో షూటర్ ఉండే, కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఐఏఎస్ అయింది. ఎందుకెంతో నాకు తెలియదు, బాగా చదువుకుంది కావచ్చు, అదొకటి స్టోరీ ఉన్నది. తర్వాత ఇప్పుడు ఈయన గురించి కనుక చూస్తే ప్రజలారా, అసలు భయంకరమైన విస్తుపోయే నిజాలున్నాయి ఇందులో. ఎంత భయంకరంగా విస్తుపోయే నిజాలు, మరి ఎందుకు వీటిలున్నాయి అని అంటే,
మరి ఆయన చెప్పాలి. ఇది ఇక్కడనే ఎండ్ కాదు, ఇంకొంచెం చూడండి. జ్ఞానేశ్వర్ కుమార్ గారు ఇంతకంటే ముందు అమిత్ షా గారి దగ్గర పనిచేసిండ్రు, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్లో. తర్వాత ఈ ఆర్టికల్ 370లో ఆయన కీ రోల్ ప్లే చేశాడు. తర్వాత రామ జన్మభూమిలో, ఓకే, ఇది రామ జన్మభూమి ట్రస్ట్లో ఆయనదే ఉంది. ఆయన కన్స్ట్రక్షన్, రామ జన్మభూమి కన్స్ట్రక్షన్ కూడా ఆయన దగ్గరుండి చూసుకున్నాడు. ఇగో బిడ్డకు ఒక అదేంటి, బిడ్డకు అల్లులకు మీ అందరికీ తెలిసిందే కదా, వాళ్ళ పోస్టింగ్లో కడిపించుకున్నాడు. తర్వాత ఇది చూడండి ప్రజలారా, న్యూస్ లాండర్ వాళ్ళు ఇంకో రిపోర్ట్ ప్రజెంట్ చేశారు ఇక్కడ. ఈ రిపోర్ట్ ఏంటి అంటే 2,92,048 ఓట్లు. ఈ బీహార్లో ఇవన్నీ కూడా ఇగో ఇట్లాంటి హౌస్ నెంబర్స్ తోటి ఇచ్చుకుంటూ పోయారు. 0, 2 0, 3 0 ఇట్లా ఇచ్చుకుంటూ పోయి ప్రతి ఊర్లో ఎవరికైతే ఓటు అంటే ఇంటి నెంబర్ లేదో వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయినారు. అయితే ఊర్లలో కొంత జరుగుతుంది, ఇంటి నెంబర్లు ఉంటాయి, అవి జరుగుకుంటూ పోతూ ఉంటాయి, అవి జరుగుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ జరుపుకుంటూ పోయే ప్రాసెస్ ఒక దిక్కుంటే ఉన్న వాళ్ళని మాత్రం తీసేయడం ఇంకో దిక్కుంది. సో ప్రజలారా, ఈ వీడియో నేను ఇక్కడ బాగా లాంగ్ అవుతుంది, నేను ఎంతకంటే లాంగ్గా కంటిన్యూ చేస్తే బాగుండదేమో అన్న ఉద్దేశంతో దీన్ని ఆపేస్తా ఉన్నాను. కానీ ఒకటేంటంటే, డెమోక్రసీని చంపడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూనుకున్నది. దీని వెనకాల ఎవరున్నారు, దీని ముందు ఎవరున్నారు అనేది మనం ఆలోచించడం అనేది కాదు. కానీ ఎలక్షన్ కమిషన్ అనేది ఓట్ల చోరీకి పాల్పడుతుంది అనేది కఠోరమైన సత్యం బయటపడతా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆన్సరింగ్ ప్రాపర్గా లేదు, వాళ్ళ ఎవిడెన్స్ సరిగ్గా లేవు. మాట్లాడిన వాళ్ళందరినీ అఫిడవిట్ తీసుకోమంటున్నారు. ఆ అఫిడవిట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం అంటే ఈ డేటా అన్నట్టు ఒకటి తీసుకురావాలన్నమాట. అది తీసుకురావాలంటే అసలు డేటా ఇచ్చేది ఎలక్షన్ కమిషన్ అయితే నేను ఎడికెళ్ళి తీసుకొస్తా అని రాహుల్ గాంధీ గారు అంటూ ఉన్నారు. సో ప్రజలారని ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎలక్షన్ కమిషన్ హ్యాస్ బికమ్ బిగ్గెస్ట్ థీఫ్. వీళ్ళందరికంటే పెద్ద దొంగలు తయారైనరు. వీళ్ళు డెమోక్రసీని చంపుతా ఉన్నారు. మనం ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండి ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఐ విల్ స్టాప్ దిస్ వీడియో రైట్ హియర్. ఐ విల్ మేక్ అనదర్ వన్ టుమారో. థ్యాంక్ యూ.